జిల్లా మచిలీపట్నంలో అంబేద్కర్ జయంతి వేడుకలు రాజకీయ సెగను రేపుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజు వేడుకల ఏర్పాట్ల విషయంలో దళిత జేఏసీ నాయకులకు మున్సిపల్ అధికారులకు మధ్య చోటు చేసుకున్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. లక్ష్మీ టాకీస్ సెంటర్లో దళిత జేఏసీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ ఫ్లెక్సీలను తొలగించడాన్ని దళిత సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. దయచేసి గమనించండి. మచిలీపట్నంలో అంబేద్కర్ స్టాట్యూ కట్టిన అంబేద్కర్ స్టాట్యూ కట్టిన అధికారులు గారు ఏం చేస్తున్నారు? అధికారుల ద్వంద్వ వైఖరిపై జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. గతంలో ఇదే విగ్రహం చుట్టూ బాల ఏర్పాటుకు రియల్ ఎస్టేట్ ఫ్లెక్సీలకు లేని అభ్యంతరం బాబాసాహెబ్ అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలకే వచ్చిందని ప్రశ్నిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో జయంతి వేడుకలకు విద్యుత్ దీపాల అలంకరణతో నగరం కలకలలాడేదని, ప్రస్తుత ప్రభుత్వం కనీస అలంకరణలకు కూడా చేయకపోవడం వివక్ష అని వారు ఆరోపిస్తున్నారు. ఫ్లెక్సీల తొలగింపు సమయంలో అధికారులకు దళిత నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. అధికారిక కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తున్న అధికారుల తీరుపై దళిత జేఏసీ ఆందోళనకు సిద్ధమవుతోంది. అంబేద్కర్ జయంతి తీసే మీరు అంబేద్కర్ స్టార్ట్ లైటింగ్ ఎందుకు పెట్టలే? లైటింగ్ ఎందుకు పెట్టలే? మీరు ఊర్లో అన్ని పండుగ లైటింగ్ పెడుతున్నారు కదా, ఈ బ్యానర్ ఇబ్బంది పడతారు కదా, లైటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు బ్యానర్ అడ్డు వచ్చింది, మీకు లైటింగ్ ఎందుకు పెట్టలా? డెకరేషన్ ఏంటి దీనికి? మొక్కల అయిపోద్దా? మా దానికి కాదు సార్, మొత్తం డెకరేషన్ చేయాలిగా. ఇప్పుడు పులి జెండాలు అయ్యి బులుగు రిబ్బన్లు అయ్యి ఎక్కడ ఎప్పుడు వస్తాయి సార్? దీనికి ఎందుకు లైటింగ్ అయ్యా? మరి మీరు అంత రూల్ పాటించాలి. అంబేద్కర్ జయంతి రోజు దీనికి లైటింగ్ ఏది, డెకరేషన్ ఏది?